నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అసెంబ్లీ నుంచి వైకాపా సభ్యులు వాకౌట్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యుల హక్కులు, తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు అంటూ నిరసన వ్యక్తం చేసిన సభ్యులు. రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల విచారణ. గతంలో వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ పై ఆరోపణలు రావడంతో ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించిన తిరుపతి, ప్రకాశం జిల్లాలకు చెందిన వైద్యాధికారులు. జిల్లాలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. తిరుపతిలోని తొడా సమావేశ మందిరంలో తొడా చైర్మన్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆవు పాలు ఉత్పత్తి లేని బోలోబాబా డైరీకి ఏ విధంగా కాంట్రాక్టు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నేతలను ప్రశ్నించిన ఆ పార్టీ పార్లమెంట్ జిల్లా కార్యదర్శి దార్ల రాజేంద్ర. అసెంబ్లీ నుంచి వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కును కాపాడాలని నినదించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను తగదంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో 20 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరణ చేయాలని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని తొడా సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలోని తొడా సమావేశ మందిరంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చెరువుల సుందరీకరణ, తుడా టవర్స్, సెట్టిపల్లి అభివృద్ధి, తిరుపతి జిల్లాలోని మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధిపై కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పేరూరు చెరువు నుండి అవిలాల చెరువు వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేసి అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తొడా టవర్స్ లో మొత్తం 12 అంతస్తుల నిర్మాణం జరిగిందని ఆయన వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ మరియు జేసీ గోవిందరావు, ఇరిగేషన్ ఎస్సీ వెంకటేశ్వర ప్రసాద్, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాపూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ పై పలు ఆరోపణలు, అభియోగాలు వచ్చాయి. దీంతో తిరుపతి, ప్రకాశం జిల్లాల వైద్య అధికారులు విచారణ చేపట్టారు.
రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 2017 నుండి 2019 వరకు వైద్యులుగా పనిచేసిన చంద్రశేఖర్ పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో తిరుపతి, ప్రకాశం జిల్లాల వైద్యాధికారులు వెంకటేశ్వర్లు, బాలకృష్ణ నాయకులు ఆరోగ్య కేంద్రంలో విచారణ చేపట్టారు. పలు రికార్డులు పరిశీలించారు. అక్కడ ఉన్న డాక్టర్, సిబ్బందితో పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఆ తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. మేము డిఎంఎన్హెచ్ఓ ప్రకాశం అండ్ డిఎంఎన్హెచ్ఓ తిరుపతి సామాజిక ఆరోగ్య కేంద్రం రాపూర్ నెల్లూరు జిల్లా ఇక్కడ చేసినటువంటి డాక్టర్ గారి మీద అభియోగం వచ్చినందువలన డాక్టర్ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారి మీద అభియోగం వచ్చినందువలన గవర్నమెంట్ వారు ఎంక్వైరీ కొరకు మమ్మల్ని నియమించారు. ఆ కారణంగా మేమిద్దరము మా స్టాఫ్తో కలిసి కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారి మీద చేపట్టేటువంటి అభియోగానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర నుండి కూడా ఎంక్వైరీకి అవసరమైనటువంటి ప్రశ్నలన్నీ సంధించి సమాధానాలు తీసుకోవడం జరిగింది. తదుపరి ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ నిగూఢంగా పరిశీలించి మాకు వేసినటువంటి ఎంక్వైరీని పూర్తిగా కంక్లూడ్ చేసి మా పై అధికారులకి ఇది వీలైనంత త్వరితగతిలో సమర్పించి దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలని పరిశీలించేందుకు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి వాస్తవంగా 2018, 19, 16, 17, 18 ఈ సంవత్సరాల్లో డాక్టర్ గారు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో కొన్ని ఫండ్స్ని మిస్యూటిలైజ్ అయినాయి అనేటువంటి ఒక అభియోగం వచ్చింది. మేము రికార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా రికార్డ్స్ని డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో కూడా నెల్లూరు జిల్లాలో కలెక్ట్ చేసుకోవాలి. వీటన్నిటినీ పరిశీలించిన పిదప మాత్రమే వాస్తవంగా జరిగిందా లేదనేది మేము నిర్ధారించగలము. వాటి కొరకే టీం అంతా వచ్చున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. నిర్ధారణ జరిగేదానికి ఇంకా సమయం పడుతుంది. ఇవన్నీ నిర్ధారణ జరిగినాక పై అధికారులకి విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆసియా, సిబ్బంది పాల్గొన్నారు. కోటపట్టణ పరిధిలోని శ్యామసుందరాపురంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, వారి సతీమణి లక్ష్మీ కవితమ్మ, కుమార్తె గీతికారెడ్డి ప్రారంభించారు. కోటపట్టణంలోని శ్యామసుందరాపురంలో ఎంవీరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రారంభించారు. రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న దృష్టి లోపాలు గుర్తించారు. కంటిలో శుక్లాలు ఉన్న వారిని గుర్తించి నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ల కోసం తరలించారు. పలువురికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, ఆలయ నిర్వాహకులు శరవణ, బాలు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనల మేరకు వైకాపా నాయకులు నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి లడ్డూ తయారీలో కల్తీ లేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఆపాలని టీడీపీ పార్లమెంట్ జిల్లా కార్యదర్శి దాలా రాజేంద్ర తెలిపారు. నాయుడుపేటలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోలో బాబా డైరీ లేదని, ఆవు పాలు ఉత్పత్తి లేని కంపెనీ నుండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చారో సంజీవయ్య చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని రాజేంద్ర డిమాండ్ చేశారు. నేను మీ దాదా రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులైనటువంటి కిలివేటి సంజీవయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ జరిగింది అని చెప్పేసి మేము చెప్తుంటే కల్తీ జరగలేదని చెప్పేసి అబద్ధ ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బోలో బాబా డైరీ నుంచి మీరు నెయ్యిని సప్లై చేయించుకున్నారా లేదా నేను అంటా ఉన్నా. అసలు బోలో బాబా డైరీయే లేదు. ఆ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కుట్రకి తెరదీసి ఆవులు లేవు, డైరీ లేదు, నెయ్యి లేదు, పాలు లేవు, ఏమీ లేకుండా నెయ్యి ఎలా తయారవుతుందని చెప్పి నేను సంజీవన్న సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అసలు నెయ్యి ఏ విధంగా తయారవుతుంది?
పాలు నుంచి మజ్జిగ నుంచి వెన్న తయారైతే వెన్నని వేడి చేసుకుంటే ఆ వేడైనటువంటి కరిగినటువంటి అదే నెయ్యి అని అంటారు. ఇవన్నీ ప్రాసెస్ లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేశారంటే హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసేదానికి మీరు కుట్ర తెర తీశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ 250 కోట్ల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, వైవి సుబ్బారెడ్డి వాటా ఎంత, సంజీవన్న మీ వాటా ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కల్తీ జరిగింది వాస్తవా కాదా? కొవ్వు పదార్థాలు ఆ నెయ్యిలో ఉన్నాయా లేదా? అత్యంత విషపూరితమైనటువంటి మీరు కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేస్తే ఆ నెయ్యిని కలిపి లడ్డుని అపవిత్రం చేసింది వాస్తవా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక మహిళ, ఏ పార్టీకి చెందిన మహిళ కాదు, ఆమె ఒకటే మాట్లాడింది, గతంలో ఆ లడ్డు కౌంటర్ కానీ తీసుకొని కరెక్ట్ గా ఒక తిరుమల లడ్డూపై అవాస్తవాలు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని వైకాపా మండల అధ్యక్షులు అల్లూరు రాహుల్ రెడ్డి సూచించారు. దొరవారి సత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేక రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పి ఏ ఒక్క హామీని అమలు చేయక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని నాయకులు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు జాలా రాజగోపాల్, వేమురెడ్డి, గోపిరెడ్డి, రాకేష్ యాదవ్, ప్రసాద్, అనీష్ యాదవ్, వెంకటకృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శివారెడ్డి, చెన్నూరు సుధీర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరములు జరుగుతున్నది. ఈ పాలనలో ఎవ్వరూ సుఖ సంతోషాలతో లేరు. ఏదైనా తొందరపడి మాట్లాడితే వాడి మీద తీసుకుపోయి కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టేయడం, ఇటువంటి కార్యక్రమాలు తప్ప అభివృద్ధి గాని డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేకుండా పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఆయన పేరు తలంచుకునేలాగా చేసినటువంటి కార్యక్రమాల్ని ఈరోజు పూర్తిగా దానిని రద్దయిపోయే పరిస్థితులు వచ్చున్నాయి. అది కాకుండా ప్రతిదీ ప్రైవేటీకరణ, ప్రతిదీ ప్రైవేట్కి ఇచ్చేస్తే నాకు డబ్బులు వస్తాయి ఆ లెక్కల్లో ప్రైవేటీకరణ నినాదంతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని పని చేయి. నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నీ కులాల ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తుండవు, నీకు మంచిది కాదు. పాలిటిక్సే తప్పితే ఎక్కడా కూడా వీళ్ళు అభివృద్ధి చేసింది ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎక్కడా కూడా అభివృద్ధి చేసింది లేదు. ఏ ఊరి ఈ మండలంలో, దొరవాసత్ర మండలంలో ఎక్కడైనా రోడ్లు చేస్తున్నారా? ఏ విలేజ్లో కూడా ఒక్క రోడ్డు చేసింది లేదు. కానీ ఇక్కడికి వస్తారు, ఒక నిన్న చూస్తే కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి ఒక బ్యానర్లు వేసుకొని ఓ అంటే రోడ్ల మీద తిరుగుతున్నారు. కల్తీ నెయ్యి జరిగిందనేసి మీరు క్లియర్గా చెప్పగలరా? ఫస్ట్లో చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పందికోవ జరిగే మన ప్రపంచానికే దేవుడు తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని, ఆవు నెయ్యి పంది నెయ్యి కలిసిందని చంద్రబాబు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పంది నెయ్యి కలిసిందని చెప్పిన ఆరోపణల గురించి జరిగిన ఈ సమస్యల గురించే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ నుంచి వైకాపా సభ్యులు వాకౌట్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యుల హక్కులు, తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు అంటూ నిరసన వ్యక్తం చేసిన సభ్యులు. రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల విచారణ. గతంలో వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ పై ఆరోపణలు రావడంతో ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించిన తిరుపతి, ప్రకాశం జిల్లాలకు చెందిన వైద్యాధికారులు. జిల్లాలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. తిరుపతిలోని తొడా సమావేశ మందిరంలో తొడా చైర్మన్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆవు పాలు ఉత్పత్తి లేని బోలోబాబా డైరీకి ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో
వైకాపా నేతలను ప్రశ్నించిన ఆ పార్టీ పార్లమెంట్ జిల్లా కార్యదర్శి దార్ల రాజేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.